మీరు ఎంత విద్యావంతులై ఉన్నా మీకిప్పటికీ జీవితాన్ని ఎలా జీవించాలో లెస మాత్రం తెలియదు. అందుకే మన విద్యా వ్యవస్థ అసమర్థంగా ఉంది. అది మహా అంటే మిమ్మల్ని ఒక ఉద్యోగం సంపాదించేలా చేస్తుంది. మీకు ఫలానా ఉద్యోగం కావాలనుకుంటే అప్పుడు మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పెట్టండి. మన విద్యా వ్యవస్థ కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే పనికొస్తుంది అంతే. మన చదువు మనల్ని జంతువుల నుండి మనుషులుగా మార్చడం లేదు కదా. ఎందుకంటే ఈ రకమైన పనులు జంతువులే చేస్తాయి. జంతువులు తమ యవ్వనం ఉన్నంత వరకు, పిల్లలను కలిగేంత వరకు పిల్లలను అవి కంటూనే ఉంటాయి. సంతానాన్ని కలిగించడమే వాటి పనిగా ఉంటుంది. ఇది మనిషిగా ఉండడానికి సంకేతం కాదు కదా. కానీ జంతువుల్లో మాత్రం కొడుకే కావాలని ఏమీ లేదు. ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, మీరు వీలైనంత వరకు బిడ్డల్ని కంటూ ఉండు. ఇంకా అందులోనూ కొడుకే కావాలి. అలాంటి వ్యక్తులు జంతువులలో ప్రత్యేక జాతికి చెందినవారు. జంతువులు కూడా వారిని విడిచిపెడతాయి. వీరిని జంతువులే స్వయంగా పోరా జంతువా అని తిట్టి తరిమేస్తాయి. ఎంత మూర్ఖత్వాన్ని చూపిస్తోందంటే దాని ముందు జ్ఞానం కూడా మౌనంగా ఉండిపోతుంది. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్నపాటి తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దవచ్చు. కానీ ఎవరైనా ఈ స్థాయి మూర్ఖత్వపు పనులు చేస్తుంటే మనం ఏం చెప్తాం?